ఏపీ రాష్ట్ర పోలీసుల మీద ఏపీ హైకోర్టు ఒక విధంగా చెప్పాలంటే నిప్పులు జరిగింది. రాష్ట్రంలో పోలీసులు అతి చేస్తున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడరు అని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు కొంచెం తీవ్రంగానే పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. చట్టం నిబంధనలు పోలీస్ మాన్యువల్కి లోబడి పనిచేయాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేస్తూ పోలీసులు తమ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వహించండి. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసు, అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దు అని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరికలు కూడా ఇచ్చింది. మేమేదో లోపల కోర్టు లోపల కూర్చున్నాం, బయట ప్రపంచం మాకేమి తెలియదు అనేసి మీరు అనుకుంటున్నారు. బయట ప్రపంచం మొత్తం కూడా మా చేతుల్లో ఉంది, మాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను కళ్ళు మూసుకొని ఉండాలని చెప్పేసి మీరు భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అది ఎంత మాత్రం ఏమాత్రం సాధ్యం కాదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏపీ హైకోర్టు. అంతేకాదు, ఇప్పుడు ఏపీ పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు అంటే బీపీ కూడా పెరిగిపోతుందని చెప్పేసి కూడా మాట్లాడింది ఏపీ హైకోర్టు. అంటే ఏపీ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఏపీ హైకోర్టు జడ్జి గారులే మీరు చేసే దానిని చూస్తుంటే బీపీ పెరిగిపోతుందని అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. చాలా క్యాజువల్గా కేసులు కూడా పెట్టేస్తున్నారు, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి వాటిని తాము నమ్మాలని వేసి పోలీసులు అనుకుంటున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలంటే చేసేయాలి, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే రీతిలో పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను ప్రతి నటుడిని అరెస్ట్ చేయాల్సిందే కదా, అరెస్ట్ చేయాల్సి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకంటే మనం గత కొద్ది రోజులను చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఒక చిన్న పోస్టు సినిమాలో ఉన్నటువంటి చిన్న క్లిప్పును కూడా పోస్ట్ చేస్తే కూడా దానికి కూడా కేసు, దానికి కూడా అరెస్టులు, రిమాండ్, ఇవన్నీ పక్కన పెడితే రిమాండ్ కూడా. ప్రభుత్వాన్ని ఏదో ఒక చిన్న కామెడీ రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెట్టేసి జైల్లో పెట్టి రిమాండ్ తీసేస్తున్నారు. దీని మీద కూడా ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ప్రతి సినిమా హీరోని, సినిమా నటుడిని, దర్శకుడిని అందరిని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల్సింది. అలా అయితే వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్ప, దానిపై రీల్ చేయడం తప్ప అని చెప్పేసి పోలీసులను ఏపీ హైకోర్టు నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందికి వస్తుందా అనేసి ఏపీ హైకోర్టు జడ్జీలే ఒక వింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంద్రా వీళ్ళు, ఏంటి ఇలా కేసులు పెట్టేస్తున్నారు సింపుల్గా అనేసి. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుంది? కేవలం పోలీసులను మాత్రమే తప్పు పడితే సరిపోదు, తమ మెజిస్ట్రేట్లు కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏం దాఖలు చేసినా దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని వేసి ఘాటుగా వాళ్ళ సొంత మెజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టింది ఏపీ హైకోర్టు. పోలీసులు సమర్పించినటువంటి కాగితాలు ఏముందో కూడా కనీస స్థాయిలో కూడా చూడడం లేదు మెజిస్ట్రేట్లు. ఈ విషయాన్ని తాము ఒప్పుకొని తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఒప్పుకొని, అంటే కింద కోర్టులో ఏ విధంగా తీర్పులు ఇస్తున్నాయో, ఏ విధంగా రిమాండ్ విధిస్తున్నారో కూడా దానికి ఏపీ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది. చాలా సందర్భాల్లో మెజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించింది ఏపీ హైకోర్టు. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి రీల్ చేసి సామాజిక మాధ్యమాలు పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అరెస్ట్ చేయడం మీద సంబంధిత రికార్డులన్నీ కూడా తమ ముందు ఉంచాలని చెప్పేసి కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, పోలీసులు సమర్పించినటువంటి ఏవైతే రికార్డులు ఉన్నాయో, అదేవిధంగా నమోదు చేసినటువంటి వాంగ్మూలాల కాపీలను కూడా తమకు పంపాలని కర్నూలు 1st క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను కూడా ఆదేశిస్తూ తదుపరి విచారణను నెక్స్ట్ ఏప్రిల్ 8వ తేదీ కూడా వాయిదా వేసింది.